అస్త్రం. మంత్రంతో ఆయుధానికి శక్తిని పెంచితే అది అస్త్రం అవుతుంది. శస్త్రాల శిక్షణ అయ్యాక అస్త్రాల శిక్షణ కోసమని ద్రోణుడు కురు పాండవుల్ని ఒక చోటకి పిలిచాడు. అస్త్రానికి కావాల్సింది ఏకాగ్రత. లక్ష్యాన్ని ఖచ్చితంగా గురిపెట్టి చూసి మంత్రాన్ని వదిలితే 100% పనిచేస్తుంది. లేకుంటే అటు ఇటు అవుతుంది. పిల్లల్లో ఏపాటి గురి ఉందో, శ్రద్ధ, బుద్ధి, ఏకాగ్రత ఉన్నాయో చూద్దామని పిల్లలందరినీ ఒక చెట్టు మీద చెక్కతో ఒక గద్దని కట్టి దాని కింద నిలబెట్టాడు. అందరికీ దానికి గురి పెట్టి నిలబడమన్నారు. చెట్టు చుట్టూ అందరూ నిలబడ్డారు. వాళ్ళు నిలబడిన చోటు నుండి ఆ గద్దకి గురిపెట్టి ఉన్నారు. బాణాన్ని చెప్పేదాకా వేయద్దన్నాడు. ముందు పెద్దవాడు యుధిష్ఠిరుడు అతను మాత్రమే వినేలాగా చెవిలో ఒక ప్రశ్న వేశాడు. ఏం కనిపించింది? ఆచార్య, నాకు గద్ద కనిపిస్తోంది. చుట్టూ ఆకులు కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి. ఎదురుగా ఉన్న నీ సోదరులు? కనిపిస్తున్నారు. ద్రోణుడు విసుగ్గా, వదిలే, నువ్వు వేయలేవు అనేసి పక్కకి వెళ్ళాడు. ఇలా ఒక్కొక్కరిని చెవిలో అవే ప్రశ్నలు వేస్తూ అందరూ విఫలమవుతుంటే ముందుకెళ్తున్నాడు, కొడుకు అశ్వత్థామతో సహా. చివరికి ఇంతసేపు ఎక్కుపట్టి ఉన్న అర్జునుడి దగ్గరికి వెళ్ళాడు. అర్జున కుమారా, చెట్టు మీద ఏం కనిపిస్తుంది? గ్రద్ద కళ్ళు గురుదేవా. మరి ఆ గ్రద్ద శరీరం మీద ఈకలు ఏ రంగులో ఉన్నాయి? తెలీదు గురుదేవా. చూడమంటారా? వద్దు, ఆ కంటినే చూస్తూ బాణాన్ని వేయి. మరుక్షణం ఆ చెక్క గద్ద ఎగిరి ఎంతో దూరంలో పడింది. అది గురి, అర్జునుడి గురి. ఎలాంటి ఉపద్రవం లేనప్పుడు ప్రశాంతంగా ఉన్న మనసుతో గురి చూశాడు అర్జునుడు. బానే ఉంది. మరి ఇదే అర్జునుడు విపత్తు వస్తే బుద్ధిని కుదురుగా ఉంచి వదలగలడా? ద్రోణుడు అనుకోకుండానే ఆ విషయాన్ని తెలుసుకునే దారి దొరికింది. ఒకనాడు అందరు పిల్లలతో కలిసి నదీ స్నానం చేయటానికి గురువు వెళ్ళాడు. ఎక్కడి నుండి వచ్చిందో ఒక మొసలి వచ్చింది. వచ్చి నీటిలో కనబడకుండా ద్రోణుడి పిక్కని పట్టుకుని లోపలికి ఈడ్చేసింది. తనని తాను కాపాడుకోగలిగి ఉండి కూడా ద్రోణుడు శిష్యులున్నారు కదా, ఏం చేస్తారో అని 1-2 క్షణాలు చూడాలనుకున్నాడు. ఎలాంటి శిష్యులు తనకి ఉన్నారో తేలుద్దాం అనుకున్నాడు. మిగతా వాళ్ళు కొంతమంది ఉలిక్కిపడి నీటి నుండి బయటికి పరిగెత్తారు. మరికొందరు ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తున్నారు. అర్జునుడు మాత్రం వెంటనే తన చేతిలో ఉన్న బాణాల్ని తీసి 5 నీటిలోని మొసలి మీదకి గురిచూసి కొట్టాడు. అంతే, అది ఆ పిక్క వదిలి రక్తం ధారలై కారుతూ పడిపోయింది. ద్రోణుడి లెక్క తప్పలేదు, అర్జునుడి గురి తప్పలేదు. విద్యాభ్యాసం పూర్తయింది. అందరు పిల్లలకి ఒకటేలా విద్యను అందించాడు ద్రోణుడు. శిష్యులు ఒక్కొక్కళ్ళు వాళ్ళ స్థాయిలకు తగ్గట్లు నేర్చుకున్నారు. ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి పిల్లల విద్య పూర్తయిందని, రాజధానిలోని వారికి వాళ్ల భావి నాయకుల సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశం ఇవ్వమని అడిగాడు. గుడ్డివాడైనా పిల్లల శిక్షణ ఎలా జరిగిందో, వాళ్ళ సామర్థ్యాలు ఎలాంటివో అందరూ చూసి ఆనందించాలని విదురుణ్ణి పిలిపించి ఏర్పాట్లు చేయమన్నాడు రాజు. విదురుడు రాజధాని బయట అడవిని తొలగించి రాళ్లని, ముళ్ళని, ఎముకల్ని తీయించేసి చదునుగా పెద్ద క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాట్లు చేశాడు. గుర్రపు స్వారీకి, ఏనుగుల రథాల స్వారీలకి, అన్ని రకాల విద్యల ప్రదర్శనకి సరిపోయేలాగా నిపుణుల్ని పిలిపించి వేదికను, మైదానాన్ని ఏర్పాటు చేయించాడు. మంచి ముహూర్తం చూసి ఆ కుమారాస్త్ర విద్యా ప్రదర్శనని ఏర్పాటు చేయమని అందరికీ పిలుపునిచ్చాడు. ఆ రోజు రానే వచ్చింది. ధృతరాష్ట్రుడు సరైన ముహూర్తంలో ఆయన 100 మంది భార్యలతో వచ్చి మధ్య ఉన్న సింహాసనాన్ని అధిరోహించి కూర్చున్నాడు. భీష్ముడు, బాహ్లికుడు, సోమదత్తుడు, ఈ పెద్దలందరూ వచ్చి ఉచితమైన ఆసనంలో కూర్చున్నారు. కుంతి మహారాజు పక్కన ఒక ఉన్నతమైన ఆసనం మీద కూర్చోబడింది. నగర ప్రజలు, ప్రముఖులు వచ్చారు. ఆ కురుకుమారులు కాషాయ వస్త్రాలను ధరించి మెడలో ఎర్రటి పూలమాలలు వేసుకుని దైవారాధన చేసి వచ్చారు. తెల్లటి బట్టలు కట్టుకున్న చంద్రుడిలా ఉన్న ద్రోణుడికి నమస్కరించారు. చేతికి ఉడుము చర్మంతో చేసిన తోళ్లు కట్టుకుని అందరు పిల్లలు వాళ్ళకి నచ్చిన చిహ్నాలతో నిలబడి ఉన్నారు. ముందుగా గుర్రాలెక్కి, ఏనుగులెక్కి, రథాలెక్కి బాణాలు వేయటం అందరు పిల్లలు చూపించారు. రకరకాల విన్యాసాలు చేసి అందరి చేత హర్షధ్వానాలు అందుకున్నారు. ఆ తర్వాత గురువు ఆశీర్వాదంతో యుధిష్ఠిరుడు బల్లాలని విసిరే ప్రజ్ఞను నిలబడి గుర్రం మీద నుండి, రథం మీద నుండి కదిలే లక్ష్యాలను కూడా కొట్టి చూపించాడు.
అందరూ కూడా యువరాజు శభాష్ అని పొగిడారు. ఆ తర్వాత వేదికపైకి గదలను తీసుకుని భీముడు, దుర్యోధనుడు వచ్చారు. వాళ్ళు ఆ గదలను ఒకరికొకరు పరిచయం చేసుకుని గదా యుద్ధాన్ని మొదలుపెట్టారు. మరుక్షణం నుండే ఆ క్రీడా ప్రాంగణం రణరంగం అయింది. వలయాకారంలో తిప్పుతూ ఒకళ్ళ మీద ఒకళ్ళు దూకుతూ ఎగిరి ఎగిరి ఆ గదలను తాకిస్తూ ఠంగ్ ఠంగుమని కొట్టుకుంటున్నారు. లోహంలో చేసిన 2 మబ్బులు ఉరుముల్ని సృష్టిస్తే ఇలాంటి శబ్దమే వస్తుందేమో అనేలా ఉన్నారు. ఇద్దరూ ఒంటి మీద చెమటలు కారుతున్నాయి. కండలు తిరిగిన శరీరాలతో మెరిసిపోతూ భావి కురుక్షేత్ర యుద్ధాన్ని చిన్నగా చూపించారు. ఎవరి గద ఎవరికి తగిలితే ఉపద్రవం వస్తుందో అని గురువులు, పెద్దలు అందరూ ఒకటే కంగారులో ఉంటే ఎవరు గెలుస్తారా అని పందాలు వేసుకుంటూ చూసే జనం 2 జట్లు కట్టారు. భీముడి మీద దెబ్బ పడితే ఒక వర్గం అరుస్తున్నారు, దుర్యోధనుడి మీద పడితే మరొక వర్గం. వాళ్ల గదల్ని విసిరే విసురులకి అసలు ఆ మధ్యలోకి ఎవడన్నా వెళ్తే తల పగిలిపోయేలా ఉంది. అంత ఊపులో ఉన్నారు. ద్రోణుడి విపరీత ప్రదర్శన చూసి కాసేపటికి ఇక చాలు అనుకున్నాడు. ఆపమని చెప్పి భేరీలు మోగించాడు. వాళ్ళిద్దరూ మాత్రం పట్టించుకోకుండా ఇంకా అలానే కొట్టుకుంటున్నారు. ఇక లాభం లేదని అశ్వత్థామని వెళ్ళిరమ్మని పంపాడు. అశ్వత్థామ బలం ఎలాంటిదంటే చాలా ఒడుపుతో ఎక్కడ ఎలా బలాన్ని వాడాలో వాడి ఇద్దరి మధ్యలోకి వెళ్లే ధైర్యం చేసి ఇద్దరినీ ఆపాడు. అప్పుడు స్పృహలోకి వచ్చినట్లు వచ్చి భీమ, దుర్యోధనులు వెనక్కి తగ్గారు. ప్రేక్షకులందరూ అరెరే ఆపేస్తారేంట్రా, మావాడు గెలిచేవాడని కొంతమంది భీముడి గురించి, అబ్బా ఇంకాసేపు ఉంటే ఆ భీముడు అయిపోయేవాడని దుర్యోధనుడి పక్షం వాళ్ళు ఇలా నిరాశపడ్డారు. ధృతరాష్ట్ర మహారాజు ఆ నిట్టూర్పుల్ని విన్నాడు. విని ఏమైంది విదురా, జనమేదో నిరాశపడుతున్నారు అని అడిగాడు. ఏం లేదు ప్రభు, భీమ దుర్యోధన సోదరులు ఇద్దరూ వాళ్ల పోటీని బలాన్ని ప్రదర్శించి అలరించారు. ద్రోణుడు ఇక చాలని ఆపేసరికి నిరాశపడ్డారు. ద్రోణుడు ముందుకొచ్చి ఇప్పుడు కుంతి కొడుకుల్లో ఆఖరివాడు పార్థుడి ప్రదర్శన మొదలవుతుంది అని చెప్పాడు. అర్జునుడిని ద్రోణుడు పరిచయం చేస్తూ అన్నాడు, ఇప్పుడు ఈ అర్జునుడి ధనుర్విద్యను మీరందరూ చూడబోతున్నారు. నా సమస్త గురుకులంలో మేటి నా కొడుకు అశ్వత్థామ కన్నా నాకిష్టమైన నా ప్రియ శిష్యుడు పార్థుడు. బాణాలని గురిచూసి కొట్టడంలోనూ, కత్తి డాలు వాడటంలోనూ, బల్యాన్ని విసరటంలోనూ, గదా, తోమరం, ముద్గరం ఎలాంటి శస్త్రాన్నైనా సరే, అస్త్రాన్నైనా సరే ఎలా ప్రయోగించాలో, ఎలా ఉపసంహరించాలో 100కి 100 పాళ్ళు తెలిసిన ఉత్తమ వీరుడు ఈ అర్జునుడు. చూసి ఆనందించండి, దీవించండి అని చెప్పి ఆ ప్రాంగణంలో అర్జునునొక్కడిని వదిలి వెళ్ళిపోయాడు. భేరీలు, డంకాలు మోగుతూ, ఘంటాలని వాద్యకారులు మోగిస్తూ అందరి హర్షధ్వానాల మధ్య ఆ కుర్రవాడు అర్జునుడు నిలబడ్డాడు. ముందుగా కదలకుండా ఉన్న లక్ష్యాన్ని గురిచూసి కొట్టాడు. తరువాత కదిలే లక్ష్యాన్ని కొట్టాడు. ఎద్దు కొమ్ముల మీద ఒకదానిపైన ఒకటి బాణాలు వేశాడు. గుర్రాలను నడుపుతూ బాణప్రయోగం చేశాడు. రథం మీద నిలబడి ఏనుగు మీదకెక్కి బాణప్రయోగం చేశాడు. అన్నిటినీ కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల తేలికగా చేసేస్తున్నాడు. ఆ తర్వాత గురువుకి ప్రణామం చేసి తన అస్త్రవిద్యని ప్రదర్శించటం మొదలెట్టాడు. ఆకాశంలో మేఘాలను సృష్టించి కారు మబ్బులతో ఆ ప్రాంగణాన్ని ముంచేశాడు. అంతలోనే ఈదురుగాలిలొచ్చి మబ్బులు చెల్లాచెదురైపోయేలా చేశాడు. అగ్నిని, వాయువుని, నీటిని సృష్టించే అస్త్రాలని వాడి ఉపసంహరించి అందరికీ ఆశ్చర్యం కలిగేలా చేశాడు. చిన్నవాడిగా అయిపోయే అస్త్రాన్ని వాడి చిన్నగా అయిపోయాడు. పెద్దవాడిగా అయిపోయే అస్త్రాన్ని వాడి పెద్దగా శరీరాన్ని పెంచాడు. మాయమయ్యాడు, ప్రత్యక్షమయ్యాడు. ఇలా చిత్ర విచిత్రమైన అస్త్రాలని సాధించి అందరూ తెరిచిన నోళ్లు మూత వేయకుండా పోయేలా ఇలా చిత్ర విచిత్రమైన అస్త్రాలని సంధించి ఉపసంహరించి ఎవరూ నోరు మూత వేయకుండా చూసేలా చేశాడు. అందరూ భళ అర్జున భళ, అసలు ఇలాంటి వీరుడు ఉన్నాడా అనుకుని, ఏమి కుంతి, ఏమి కొడుకు, ఇలాంటి కొడుకులు కదా ఉండాలి, ఇలాంటి వీరులు కదా మనకి రక్షణ అనుకున్నారు. ఆ పాండురాజు ఎంత పుణ్యం చేస్తే ఇలాంటి వీరుడు పుడతాడని గట్టిగా పొగిడారు. అది విని కుంతి మనసు పొంగింది, కంట నీరు చేరింది. భర్త గుర్తొచ్చాడు. ఆనందంతో తన బిడ్డకి దృష్టిదోషం తగలకుండా దూరాన్నించే ఆశీర్వదించింది. ఆ కోలాహలం తెలుసుకుని ధృతరాష్ట్రుడు కూడా, ఆహా ఏం అర్జునుడయ్యా, ఇంత చిన్న వయసులోనే ఇంత కీర్తి సంపాదించుకున్నాడు, నా తమ్ముడి బతికుంటే ఎంత బాగుండేదో అని కళ్ళొత్తుకున్నాడు. ఇంత కోలాహలం జరుగుతుంటే ఒక పక్క నుండి ఏదో శబ్దం వినిపించింది. ఏదో పిడుగుపడిన శబ్దం. అక్కడున్న ద్వారపాలకుడు
తల వంచి నమస్కరించి లోపలికి పంపగా ఒక యువకుడొచ్చాడు. ఒక్క క్షణంలో ఇక్కడ అర్జునుణ్ణి పొగుడుతున్న సగం మంది జనం ఉంటే అటు ఆ కుర్రవాణ్ణి చూసి ఆ ఆ ఆ అని అంటూ జనం చేరుతున్నారు. సుమారు 7 అడుగులు, మహా తేజస్సు, అప్పుడే కరిగించిన బంగారంలా ఉన్నాడు. బంగారపు కవచం, వేలాడే బంగారపు కుండలాలు, చేతిలో పొడగాటి ధనస్సు, అడుగు తీసి అడుగు వేస్తే ఏనుగు నడిచినట్లుంది. కళ్ళలో కోపం ఎర్రగా ఉన్నాయి. ఆవేశంగా నడుచుకుంటూ సభ మధ్యలో ఉన్న అర్జునుడికి ఎదురొచ్చి నిలబడ్డాడు. చాలు చాలు, నీవొక్కడవే భూమి మీద వీరులందరిలో గొప్పవాడివి అన్నట్లు గొప్పలు పోయి ఈ ప్రదర్శన చేస్తున్నావు. నీవు వేసే ప్రతి అస్త్రాన్ని నేను వేయగలను, నీకన్నా గొప్పగానే వేయగలను. పోటీకి రాగలిగితే రా, చూసుకుందాం అన్నాడు. ఈ మాటలకి అర్జునుడు ఎంతో సిగ్గుని కోపాన్ని పొందాడు. ఇంతమంది ముందు తనకు లేని గొప్పని అంటకట్టి నలుగురిలో పిలవని పేరంటానికి వచ్చి ఇలా ఒకడు అనటం ఎవడికన్నా అలక తెప్పిస్తుంది. జనంలో గుసగుసలు మొదలయ్యాయి. ఎవడ్రా ఈ అబ్బాయి, సూర్యుడి తేజస్సంతా తనతో పాటు తీసుకునొచ్చాడు, ఇలా ఉన్నాడేంటి? అసలు ఆ ఎత్తు, ఆ ఛాతీ, ఆ వీపు, ఆ చేతులు చూడు, బంగారు కవచం, ఏ రాజ్యానికి రాకుమారుడో అనుకుంటున్నారు. గురువు ద్రోణుడికి వచ్చినవాడు పొగరుగా నమస్కరించాడు. ద్రోణుడు ఎలాంటి ఆశీర్వాదం చేయకుండా చూస్తూ తల ఊపాడు. గురు అనుమతి పొందాక ఆ కుర్రవాడు అస్త్ర ప్రదర్శన చేయటం మొదలెట్టాడు. అర్జునుడు వేసిన అస్త్రాలన్నీ కూడా అతను వేశాడు. చూస్తున్న జనాలందరూ ఆహా ఓహో అంటూ ఎవడీ కుర్రవాడని మళ్ళీ మొదలెట్టారు. సింహంలాంటి శరీరంతో ఎంత పొడుగ్గా, ఎంత బలంగా ఉన్నాడు, ఇన్ని అస్త్రాలని ప్రదర్శించేస్తున్నాడు అనుకున్నారు. యుద్ధం అంటేనూ పోటీ అంటేనూ ఎప్పుడూ ముందుండే ఆ కుర్రవాడే కుంతి చిన్నప్పుడు నదిలో వదిలేసిన మొదటి కొడుకు, సూర్యుడి వరం వల్ల పుట్టిన సహజ కవచ కుండలాలకి అధిపతి కర్ణుడు. ఆ కర్ణుడు వేసిన అస్త్రాలకి దుర్యోధనుడి కళ్ళు మెరిసి నోరు మూతపడలేదు. వెంటనే భళ భళ వీర భళ అని మిగతా తమ్ముళ్లతో కలిసి జయం పలికాడు. వెంటనే ఆ కర్ణుడు అర్జునుని చూసి వ్యంగ్యంగా, చూసావుగా రాకుమారా, అర్జున, నీవు మాత్రమే వీరుడివని విర్రవీగకు. దమ్ముంటే నాతో పోటీకిరా, అప్పుడు తెలుస్తుంది మన ఇద్దరిలో ఎవరి గొప్ప విలుకాడో. ఈ మాట విని కృపుడు ముందుకొచ్చాడు. చూడ్నాయనా, రాజకుమారులు ఎవరితో పడితే వాళ్లతో యుద్ధం చేయడం ధర్మం కాదు. క్షత్రియుడు అతనికన్నా బలహీనుడి మీద యుద్ధం చేసి పడగొట్టడం సమాజానికి, ధర్మానికి, కీర్తికి మంచిది కాదు. కాబట్టి నీకు పోటీ పడాలనుంటే తప్పులేదు. ఇదిగో, ఇతను అర్జునుడు, పాండురాజు కుమారుడు, కుంతీదేవికి కొడుకు, కురువంశ రాకుమారుడు. ఇతని పరిచయం ఇది. నీవెవరో కూడా చెప్పి, నీ తల్లిదండ్రుల వివరాలు చెప్పి, నీవెక్కడి వాడివో ఈ జనాలందరికీ చెప్పి అప్పుడు పోటీకి దిగు, తప్పేం లేదు అన్నాడు. ఆ మాట అనేసరికి కర్ణుడికి నోట మాట రాలేదు. ఇంతసేపు ఎంతో ఆవేశంగా మాట్లాడినవాడు మౌనం వహించాడు. అతని ఇబ్బంది చూసి దుర్యోధనుడు ఆదుకుందామని దూకి వచ్చాడు. ఓ గురుదేవా, క్షత్రియుడంటే కేవలం బలం, వీరత్వం మాత్రమే చూడాలి కదా. ఇతనెవరో, ఎక్కడివాడో వివరాలెందుకు? పుట్టుకతో మాత్రమే వీరులుంటారా? నేను, నా తమ్ముళ్ళు ఇతను వెనుకుంటాం. అంతెందుకు, పోనీ ఇతనికి రాజ్యం ఉంటే మరే వివరాలు అక్కర్లేదుగా. సరే అని వెంటనే పరుగు పరుగున వెళ్ళాడు. వెళ్ళి భీష్ముణ్ణి, తండ్రి ధృతరాష్ట్రుణ్ణి సంప్రదించి వచ్చి అన్నాడు, ఇదిగో, ఇప్పుడే ఈ కర్ణుణ్ణి అంగరాజ్యానికి రాజుగా చేస్తున్నా అని వెండి బిందెలతో పసుపు నీళ్లను తెప్పించి శాస్త్రోక్తంగా అంగరాజ్యాన్ని కర్ణుడికి ధారపోశాడు. కర్ణుడికి జరుగుతున్న అర్థమయ్యే లోపలే అంగరాజ్యానికి రాజు అయిపోయాడు. ఆ తడిసిన జుట్టుతో కర్ణుడి కంట నీరు కనబడలేదు, కానీ ఆయన కళ్లల్లో కృతజ్ఞత, గౌరవం మాత్రం పొంగాయి. ఆయన దుర్యోధనుడిని చూసి అన్నాడు, రాకుమారా, ఏమీ కాని నాకు మీరిచ్చిన ఈ మర్యాద నా ప్రతి కణంలో ఈ జన్మకే కాదు మరెన్ని జన్మలెత్తినా ఉంటుంది. మీ రుణాన్ని ఎలా తీర్చుకోగలను? ఇలాంటి గౌరవానికి తిరిగి నేనేమివ్వగలను అని అడిగాడు. దుర్యోధనుడు కర్ణుడి చేయి పట్టుకుని, వీరా, ఈ ఊపిరి ఉన్నంత వరకు నాకు నీ స్నేహాన్ని పంచు, అదే చాలన్నాడు. అప్పుడు కృపాచార్యుడి వైపు తిరిగి, ఆచార్య, ఇప్పుడు ఇతను పోటీకి దిగవచ్చు కదా అని అడిగాడు. సరే అని కర్ణుడు మళ్ళీ అర్జునుడి వైపు తిరిగాడు. అప్పుడు ఆ క్షణంలో ఆకాశంలో ఒక వింత జరిగింది. ఇంద్రుడు తన కొడుకు అర్జునుడికి తోడుండమని నల్లటి మేఘాల్ని పంపాడు. కొడుకు కోసం సూర్యుడు తీక్షణమైన కిరణాలను, వేడిని పంపాడు. రెండు అలా కదిలి వచ్చేసరికి గాలి దుమారం రేగింది. ఇద్దరు వీరులు ఎదురు బదులు నిలబడ్డారు.
రెండు స్పష్టమైన వర్ణాలలో మునిగి ఉన్నారు. అర్జునుడి చుట్టూ పాండవులు వచ్చారు, కర్ణుడి చుట్టూ కౌరవులు వచ్చారు. ద్రోణుడు, భీష్ముడు అందరూ కూడా పాండవుల వెనకే నిలబడ్డారు. శకుని తదితరులు కౌరవులు వెనకొచ్చారు. ఎవడు ఏ పక్షానికి వంతు పాడుతున్నారో స్పష్టంగా తెలిసిపోయింది. ఇదిలా జరుగుతుంటే అక్కడ సహజ కవచ కొండలాలున్న ఏకైక యోధుడెవడో తెలిసిన కుంతి ఈ విపరీత సన్నివేశం చూడలేక కళ్ళు తిరిగి పడిపోయింది. విదురుడు చందనంతో కలిపిన నీళ్లని చల్లి లేపాడు. ఆ మూర్ఛ నుండి లేచాక ఎదురెదురుగా పోరుకి నిలబడిన ఇద్దరు కొడుకుల్ని చూసి చాలా బాధపడింది. కిందేమో అర్జునుడు కోపం చెంది కర్ణుడితో అన్నాడు, పిలవని పేరంటానికి వచ్చి ఇలా లేని తగువుని ఎందుకు కల్పించుకుంటున్నావు? కల్పించుకుని ఇంత పరుషంగా ఎందుకు మాట్లాడుతున్నావు? నీ మాటలు పేలినట్లే నా బాణాలకి నీ గుండెలు పేలిపోతాయి. ఇలా అనేసరికి కర్ణుడు, మాటలతో కాదు అర్జున, చేతనైతే యుద్ధం చేసి తేల్చుకుందాం ఎవడెంత గొప్ప వీరుడో అని రెచ్చగొట్టాడు. ఇంత తగువులో పరుగు పరుగున చేతిలో రథంతోలే దండాన్ని పట్టుకుని అధిరథుడొచ్చాడు, కర్ణుడి పెంపుడు తండ్రి. కొడుక్కి పట్టాభిషేకం అయిన విషయాన్ని చూసి కళ్ళ నీళ్లు నింపుకుని ఎంతో ఆనందించి దీవించాడు. కర్ణుడు తన తండ్రి అక్కడికి రావటాన్ని చూసి ఆనందము అవమానము రెండూ మనసులో తలుచుకున్నాడు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు. అప్పుడు భీముడు చూసి అన్నాడు, ఓ కర్ణ, నీవు సూతపుత్రుడివా? అయితే నీకు అర్జునుడి చేతిలో చచ్చే అర్హత కూడా లేదు. నీకు యుద్ధకాంక్ష ఎందుకు? హాయిగా వెళ్ళి రధికుడివో కథకుడివో అవ్వచ్చు కదా అని పరిహాసం చేశాడు. కర్ణుడు ఆ మాటకి మళ్ళీ ఏమీ అనలేక మౌనం వహించాడు. అప్పుడు మళ్ళీ దుర్యోధనుడు అడ్డొచ్చాడు. ఏం వృకోదరా, గొప్పవారి పుట్టుకలు ఎంచటం కుదురుతుందా? దేవతలకి నాయకుడైన కుమారస్వామి రెల్లు పొదల్లో పుట్టాడు. భూదేవి, గంగ, అగ్ని ఇంతమంది మోసినా కూడా ఆయన శివపార్వతుల కొడుకే కదా. ఇంద్రుడి వజ్రాయుధం దదీచి ఎముకల నుండి వచ్చింది. దేవతల దాకా ఎందుకు? ఇక్కడ ఉన్న మన తండ్రులు తాతలు వాళ్ళ జనన వివరాలు తెలీదా? వారికి జన్మను ప్రసాదించిన వ్యాస భగవానుడి జన్మ గురించి తెలీదా? ఇంకా చెప్పనా, మీ జన్మలు ఎలాంటివో తెలియవా? ఎవరన్నా వంక పెడుతున్నారా? ఈ కర్ణుని చూడు, ఈ రూపం, ఈ శౌర్యం. ఒక సూతవనితకి ఇలాంటి తేజోమూర్తి పుడతాడా? ఇతని వెనక దైవ ప్రమేయం లేకుండానే ఇంత గొప్పగా ఉంటాడా అని ప్రశ్నించాడు. భీష్ముడు, విదురుడు జోక్యం చేసుకుని ఆ వాదనని, గొడవని ఆపారు. దుర్యోధనుడు కర్ణుడి చేయి పట్టుకుని అక్కడి నుండి ఇక వెళ్ళిపోయాడు. పాండవులు ద్రోణుడి వెనకాలే వెళ్ళిపోయారు. మొత్తానికి కుమారాస్త్ర ప్రదర్శన భవిష్యత్తులో జరగబోయే కథకి, తిరగబోయే మలుపులకి దారి చూపిస్తూ ముగిసింది. కర్ణుడి కథలోకి అఫీషియల్గా ప్రవేశించాడు. ఇంతకాలం అర్జునుడిని ఎదిరించే శక్తి లేక భయంతో బతుకుతున్న దుర్యోధనుడు అప్పుడు ఆ రోజు గుండెల మీద చేవేసుకుని హాయిగా నిద్రపోయాడు. తనకి కావాల్సిన కీర్తి, గొప్పని అడగకుండా ఇచ్చిన దుర్యోధనుడి పట్ల మేరు పర్వతమంత కృతజ్ఞతతో కర్ణుడు కూడా సుఖంగా నిద్రపోయాడు. కుంతి మాత్రం కాలం తిరిగి తిరిగి ఇలా కలిసింది అని బాధపడింది. ముందుకెళ్లే కథ ఎలా ఉంటుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.